హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అందరికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. కొత్త పెన్షన్లు అదేవిధంగా ఆసరా పెన్షన్ల పైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పంపిణీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇప్పటి వరకు చాలా వరకు అయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఈ నెలాఖరులోగా దాదాపు మనకు మే 31 తారీఖు వరకు అర్హులైన వారందరికీ పంపిణీ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. సో గత ప్రభుత్వంలోనే దాదాపుగా అంటే 2,92,000 ఇండ్లకు సంబంధించి మంజూరు కాగా అందులో వచ్చేసి 2,31,000 మందికి సంబంధించి ఇండ్లకు టెండర్లు మళ్ళీ పిలిచడం జరిగిందనమాట. సో నిర్మాణం చేపట్టడానికి కొన్ని చోట్ల ఇంకా కాలేదంటున్నారు. సో ఇక ఎవరైతే ఇంకా మౌలిక సదుపాయాలు లేకుండా కొన్ని చోట్ల అయితే పెండింగ్లు అయితే ఉన్నాయో అటువంటి ఇండ్లను అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అర్హులు ఉన్నారు ఏంటి అనేది L2 కేటగిరీలో ఉన్న అందరికీ కూడా వీటిని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేయడం జరిగిందనమాట. సో లబ్ధిదారులకు సంబంధించి గుర్తించి ప్రాంతాల్లో ఇళ్లను కేటాయిస్తారనమాట. లబ్ధిదారులను గుర్తించని ప్రాంతాల్లో ఇంటి స్థలం నిరుపేదలు అయినట్లయితే వారికి L2లో కేటగిరీలో ఉంటే వారికి ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో అక్కడ ఉండడానికి నివాస యోగ్యంగా అన్ని రకాల మౌలిక వసతులు అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. దసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్లు ఉన్నాయో, సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. మాకు పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. కొంతమంది అయితే పెన్షన్లు అనేది ఇప్పట్లో మాకు ఇంకా రాలేదు, మరి వాస్తవానికి ఎప్పుడో ఇవ్వాల్సి అయితే ఉందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో పోయిన నెలలోనే మనకు పెన్షన్లు అనేది 25, 26, 27 తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఈ నెల 15 తారీఖు వరకు అయితే పెన్షన్లు తీసుకోవచ్చు అంటున్నారు. ఈ నెలకు సంబంధించి చాలా వరకు అయితే పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే పొందినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, నల్గొండ జిల్లాలకు, అదేవిధంగా మహబూబ్ నగర్ అదేవిధంగా నగర్ కర్నూలు జిల్లాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తున్నారు అనమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది ఇంకా జరగలేదని చెప్తున్నారు. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల చివరాఖరికి దాదాపుగా మనకు ఏదైతే RBI దగ్గర నుంచి 12,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారనమాట. ఆ నిధులు వచ్చిన వెంటనే కూడా వివిధ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రాష్ట్రంలో అయితే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు ఉండబోతుంది ఏంటనే దానిపైన కూడా ఈ నెల 20 తారీఖు నుంచే మనకు పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మరొక అప్డేట్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. అయితే గతంలో లాక్డౌన్ అని చెప్పారు, కరోనా సమయంలో లాక్డౌన్ పెట్టారు కదా, ఇప్పుడు గోల్డ్ కొనడం అనేది తగ్గించాలని చెప్పేసి పూర్తిగా నిలిపేయండి సంవత్సరం పాటు పెళ్లిళ్ళు శుభకార్యాలకంటూ. అదేవిధంగా గ్యాస్ కావచ్చు, సిలిండర్ తక్కువ చేయండి వాడకం సంబంధించి. ఇక ముఖ్యంగా ఏదైతే ఇతర దేశాల ప్రయాణాలు కూడా తగ్గించుకోండి అంటూ లేటెస్ట్గా తాజా అప్డేట్ ఇవ్వడం జరిగిందండి.